మనం వంట కోసం గ్రోసరీ నుంచి తెచ్చుకునే చిక్కుడుకాయలు ఉన్న విత్తనాల నుంచి కూడా మొక్కల్ని పెంచొచ్చు. అది ఎలాగో ఈరోజు మీకు చూపిస్తాను. దీనికోసం మనకి టిష్యూ టవల్స్ ఆర్ఎల్స్ ఎనీ క్లాత్, జిప్లాక్ బ్యాగ్ ఆర్ఎల్స్ ఎనీ ఎయిర్ టైట్ కంటైనర్ అండ్ కొంచెం వామ్ వాటర్. సో ముందుగా మనం చిక్కుడుకాయలో మంచిగా ఎదిగిన విత్తనాలని చూస్ చేసుకోవాలి. నేను ఇక్కడ మల్టిపుల్ విత్తనాల్ని కలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి అన్నిటి నుంచి సక్సెస్ ఉండదు, ఏవో కొన్ని విత్తనాలు సక్సెస్ అవుతాయి. సో మనకి 1-2 ప్లాంట్స్ కావాలి అంటే ఒక 10-12 విత్తనాలని చూస్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను తీసుకున్న విత్తనాలు కొంచెం లేతగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి, బట్ అయినా కూడా ట్రై చేస్తున్నాను. అండ్ మనం తీసుకున్న కాటన్ క్లాత్ కానీ టిష్యూ టవల్ కానీ వామ్ వాటర్లో వెట్ చేసి తర్వాత మనం చూస్ చేసుకున్న విత్తనాలని ఈ క్లాత్ పైన పరిచేసి కవర్ చేసేసేయాలి. నేను ఒక్కొక్క టిష్యూ టవల్లో ఒక 5-6 విత్తనాల వరకు ప్లేస్ చేస్తున్నాను. ఇలా కవర్ చేసిన ఈ టిష్యూ టవల్ని జిప్లాక్ బ్యాగ్లో కానీ ఆర్ఎల్స్ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ వేసేసి వామ్ ప్లేస్లో పెట్టాలి. వింటర్ టైంలో మన సియాటర్లో వెచ్చని ప్రదేశం ఏది అంటే అవెన్. మనం పెరుగు తోడేయాలన్నా ఏదైనా ఇడ్లీ దోశ పిండి పులవాలన్నా కూడా అవెన్లో పెట్టేసి లైట్ వేసి ఉంచుతాం కదా, అదే ప్రాసెస్ అండి. ఈ జిప్లాక్ బ్యాగ్స్ కానీ ఎయిర్ టైట్ కంటైనర్స్ కానీ అవెన్లో పెట్టేసి లైట్ ఆన్ చేసి ఉంచితే వెచ్చగా ఉంటుంది. ఇలా వెచ్చగా ఉండడం వల్లే మనకి సీడ్స్ అనేది జర్మినేట్ అవుతాయి. సో ఫైనల్గా ఇప్పుడు చూద్దాము సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూరా అని. సో నేను జిప్లాక్స్ బ్యాగ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక చూస్తే దీంట్లో ఒక్కొక్క దాంట్లో నేను 5-6 వరకు విత్తనాలు వేశాను కదా. ఈ బ్యాగ్లో వచ్చేసి ఓన్లీ 2 విత్తనాలు మాత్రమే జర్మినేట్ అయినాయి, మిగతా వాటికి బూజు పట్టేశాయి. సో ఇలా కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. సో అందుకే మనం మల్టిపుల్ నెంబర్ ఆఫ్ విత్తనాలని వేసి జర్మినేట్ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా సక్సెస్గా రూట్స్ వచ్చిన విత్తనాలని కేర్ఫుల్గా రూట్ అనేది బ్రేక్ అవ్వకుండా ఈ టిష్యూ పేపర్ నుంచి సపరేట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ గార్డెన్ సెంటర్లో చిక్కుడుకాయ విత్తనాలు కానీ మొక్కలు కానీ దొరకవు కాబట్టి ఈ మెథడ్ని ట్రై చేయండి. మీకు ఈ ఇయర్ చిక్కుడుకాయల్ని హార్వెస్ట్ చేసుకునే హ్యాపీనెస్ దొరుకుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇలా నాకు 5 days తర్వాత జర్మినేట్ అయినాయి కానీ ఒక్కొక్కసారి 2-3 daysకే జర్మినేట్ అవుతాయి. సో మనం ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఈవెన్ వెట్నెస్ తగ్గినా కూడా నీటిని చల్లుకుని క్లోజ్ చేసేసి పెట్టి చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఒక్కసారి విత్తనాలు జర్మినేట్ అయ్యాయి, ఇలా రూట్స్ వచ్చాయి అని మనం చూసుకున్నాక వెంటనే ప్లాంటింగ్ స్టార్ట్ చేసేయాలి. బట్ సియాటర్లో ఈ ఫిబ్రవరి మంత్ అవుట్ సైడ్ డైరెక్ట్ గార్డెన్లో ప్లాంట్ చేసుకోవడానికి కరెక్ట్ టైం కాదు కాబట్టి, వెదర్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మనం ఇంట్లోనే చిన్న చిన్న సీడ్లింగ్ పాట్స్లో వీటిని ప్లాంట్ చేసేసుకుని విండో పైన పెట్టేసి ఏప్రిల్ మే ఆ టైంలో బయట రీప్లాంట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎంటీ వాటర్ బాటిల్స్ని యూస్ చేస్తున్నాను. దీంట్లోకి పాటింగ్ మిక్స్ని ఫిల్ చేసేసి ఒక్కొక్క సీడ్ని ఒక్కొక్క పాట్లోకి ప్లాంట్ చేసుకుంటున్నాను. రూట్ భాగం కిందకు వచ్చేలా, సీడ్ భాగం పైకి ఉండేలా ప్లాంట్ చేసుకుని వాటరింగ్ చేసేసి దీన్ని కవర్ చేసేయాలన్నమాట. ఏదైనా పాలిథిన్ కవర్తోనైనా కవర్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా లిడ్తో కవర్ చేస్తే హ్యూమిడ్ ఫామ్ అయ్యి దాంతో కూడా ఇంకా ఎక్కువ తొందరగా సీడ్లింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైతే నేను విండో పైన పెడుతున్నాను. మనకి ఇంట్లో అన్నది కొంచెం వామ్గానే ఉంటుంది కాబట్టి విండో నుంచి వచ్చే ఇండైరెక్ట్ సన్లైట్ కూడా సరిపోతుంది. సో ఫైనల్గా ఇదండి గ్రోసరీ నుంచి తెచ్చిన చిక్కుడుకాయల విత్తనాల నుంచి మనం చిక్కుడుకాయ మొక్కల్ని పెంచుకునే ప్రాసెస్. బయట మంచు పడుతున్నా, టెంపరేచర్ నెగిటివ్స్లో ఉన్నా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.